దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరమును ఆదరిస్తూ ఆయత్తపరుస్తూ బలపరుచుచున్నావో ప్రభువా, నీకు స్తోత్రాలయ. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మా పనిపాటల్లో, ప్రయాణంలో, ఆలోచనలో, క్రియారూపంలో తోడుగా ఉండి బలపరిచి నడిపించి ఆదరించి ఆయత్తపరిచినవో ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి మమ్మలను బలపరిచి నడిపించమని, నీ సన్నిధి యొక్క ఆలోచన మాకు దయ చూపించమని నీ దీనదాసుడి నన్ను ప్రభా నాయన నీ తలంపు ద్వారా, నీ ఆలోచన ద్వారా బలపరిచి నాయన నడిపించి దీవించి ఆదరించమని, నీ ఆలోచన యావత్తు కూడా మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని నాయన దీనదాసుడి నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని తండ్రి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలకు ఆదరణ త్రియేక దేవుని సహాయము తోడుగా ఉంచి బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అపోస్తుడైన పౌలు మనకు కొన్ని వాక్యములు అందిస్తున్నారు. అందులో మనం కొన్ని వాక్యములు చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 32వ వచనములో మనం గమనించినప్పుడు, ప్రియులరా, ఇక్కడ అనేకమైన విషయాలు మనం గమనించాలి. దేవుడు తన క్రియలను యేసుప్రభు అందిస్తున్న మాటలని మనం గమనించవలసిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడో, ఏ రకమైన ఆలోచనలో మనకు అందిస్తున్నారో మనము గ్రహించాలి. అప్పుడే దేవుని లేఖనమును స్పష్టముగా ధ్యానం చేయగలం. అపోస్తుడైన పౌలు గారు తన జీవ చరిత్ర అంతా కూడా ఎక్కడ అమర్చాడు అంటే, ఎక్కడ కూడా మరి తన సొంత ఆలోచనను దేవుని వాక్య గ్రంథములో ఎక్కడ కూడా అపోస్తుడైన పౌలు రాయలేదు. ఎందుకు అంటే, అపోస్తుడైన పౌలు రాసిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలే మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్న ప్రతి మాట మనం లోతుగా ఆలోచించగలిగి ఉండాలి. ఎందుకు అంటే, మనము గమనించినప్పుడు ప్రభు మాట్లాడుతున్న ప్రతి క్రియను మనం కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు గమనించినప్పుడు చూడండి, ఆ మాటలు గ్రహించి సకల ప్రవేశము అంటే, ఇక్కడ మనకు ఒకసారి గమనించండి ఏమంటున్నారని మనము గమనించాలి. ప్రియులారా, సంఘాలకు క్షేమాభివృద్ధిని, సంఘమే కాదు మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయ కలిగి నడుచుకునొచ్చు విస్తరించచ్చు. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములో సంచారము చేయొచ్చు. లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకి వచ్చి అక్కడ పక్షవాయ ఒకనికి 8 ఏండ్ల మంచము పట్టెనున్న ఐనియా అనే ఒక మనుష్యుడుకు చూచి పేతురు, అనియా, ఇక్కడేమన్నా ఐనియా యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తున్నాడని పేతురు గారు చెప్పుచున్నాడు. ప్రియులారా, దేవుడు కార్యములు ఎలా చేస్తాడు అనేది మనకు అర్థం కాదండి. కానీ విశ్వాసముతో
కనిపెట్టడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అందుకే ఈరోజు పాట పడే కనిపెట్టుట. మనము విశ్వాసంతో కనిపెట్టినప్పుడు యాలకపు రేపైనా నీ యొక్క క్రియను నువ్వు చూడకుండా ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళవు. ఒకరోజైనా దేవునికి సాక్షిగా నిలిచిన తర్వాతే దేవుడు ఆయన ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్తాడు. అందుకే ప్రతి మానవుడికి సాక్ష్యం ఉంటుంది. ప్రతి మానవుడికి ఈ లోకంలో గుర్తింపు ఉంది. ప్రతి మానవుడికి ఈ లోకంలో విలువ ఉంది. ప్రతి మానవుడు ఈ లోకంలో ప్రార్థించగలడు. ప్రతి మానవుడు ఈ లోకంలో తన అంతరాత్మను క్రియలను జయించుకుంటకు అవకాశం భూలోకంలో ఉంది. అందుకే ప్రభు అంటున్నారు ఏమనంటే, ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడైతే నువ్వు గ్రహించావో అప్పుడు ఖచ్చితంగా మనం విశ్వాసంగా జీవిస్తామని లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనము ఈ పేతురు గారు ఏ రకంగా స్వస్థపరుచున్నాడు అంటే అతడు ఏ రకంగా కనిపెట్టాడు. ప్రతి మనిషికి కనిపెట్టడం చాలా అవసరం అండి. ఊరి నుంచి భర్త వస్తాడంటే భార్య ఎంత ప్రేమగా కనిపెట్టుకుంటుంది. పట్టణం నుంచి తన తండ్రి వస్తాడంటే పిల్లలు ఎలా కనిపెట్టుకుంటారు. ఏమొస్తుంది, భర్త వస్తే ఏదో తెస్తాడు అని, పిల్లలు కూడా తండ్రి వస్తే ఏదో తెస్తాడు అని. ఇలాగా కొన్ని రకాల విధములు లోకంలో. అలాగే దూరాన్ని నుంచి బంధుమిత్రులు వస్తారంటే వాళ్ళు ఏదో తెస్తారు, లేకపోతే మనల్ని ప్రేమించడానికి వచ్చారని ఆప్యాయంగా ఎదురు చూస్తాం. ఈ లోకంలో మనం దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టమని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని కొరకు మనం కనిపెట్టమని చెప్తున్నాయి. మనం ఈ లోకంలో చిన్నదానికి మన పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబాల కోసం కనిపెడుతున్నామే. మరి నిజమైన జీవితము, నిజమైన రూపమును, నిజమైన వెలుగులోకి నువ్వు ప్రవేశించటకు ఏనాడైనా కనిపెట్టావా? గమనించండి ఒకసారి. నిజమైన వెలుగులోకి, నిజమైన జీవితంలోకి, నిజమైన ప్రయాణములోకి నువ్వు వెళ్ళుటకు ఏనాడైనా కనిపెట్టావా? ఎలా కనిపెట్టావు? ఏ రకంగా కనిపెట్టావు? దేవుడికి తెలియదండి, తెలుసు కదండి. దేవునికి తెలుసు. కానీ నువ్వు కనిపెట్టే గుణము నీలో ఉన్నదో లేదో. రాకడ గురించి చాలాసార్లు సంవత్సరాల పొడుగు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రాకడ, ఒకప్పుడు ప్రభు వస్తున్నాడు రాకడని సువార్తలు ప్రకటించేవారు. తర్వాత స్వస్థత కార్యాలు వచ్చినాయి. ఇప్పుడు అందరిని పొగడతం యొక్క క్రియలు, ఒకరి క్రియలను నువ్వు చేసిన క్రియలు నేను చెప్పుకోవటం, నేను చేసిన క్రియలు నువ్వు చెప్పుకోవటమే జరుగుతుంది తప్ప మనుషులు పాపము నుండి విముక్తి పొందే సువార్త ఎక్కడ జరగట్లా. పాపానికి విడుదలకు మార్గం ఉన్నదని ఎవరు చెప్పట్లేదు. పాపపు క్రియలకు నువ్వు ఎలాగూ మహిమలోకానికి వెళ్ళాలో కనిపెట్టవాలి అని ఎవరు ఈ లోకంలో చెప్పట్లేదు. ఇలా పేతురు గారు స్వస్థపడట కారణం ఏంటంటే, దేవుడు కార్యము కొరకు ఏ భక్తుడైతే, ఏ విశ్వాసుడైతే, ఏ మనుషుడైతే కనిపెట్టిన వారి యొద్దకు దేవుడు ప్రేరేపణించి మరి తీసుకెళ్తాడు. సబోజు కుమారులారా, మీరు ఏదైనా విషయం కొరకు కనిపెట్టారు, దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువా మాకు ఆదరణ కావాలి, ఎవరి ద్వారా మాకు ఆదరణ ఇస్తామంటే ముక్కు ముఖం తెలియని వారు వచ్చి మీకు సలహాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా కార్యాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చాలా రకాలుగా చూస్తూ, పూర్వకాలంలో బుడబుక్కలవాడు వచ్చేవాడు, తెల్లరగట్ల ఆడేదో పోసన్ గారికి వచ్చేవాడు, ఏదో చెప్పేవాడు, దానికి జనాలు బెంబెలెత్తిపోయేవారు. నిజమైన వాక్యమును, నిజమైన సువార్తను ప్రకటిస్తుంటే ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో మనం ఇప్పుడున్నాం. బూటకాలగా ఏదో సాతానుగాడు తన క్రియలను మనకంటే వేగముగా చేసుకెళ్తున్నాడని మాత్రం మనం కనిపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే సాతానుగాడు నీ పక్కనే ఉన్నాడు. అందుకే దేవదాసయ్య గారు రాసిన మాట, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు శనిగాడు, మెలుకు కలిగి ఉండను ప్రియులారా. అంటే సాతానుగాడు ఎల్లప్పుడూ ఎలర్ట్గా నీతో ఉంటున్నాడు, ఎలర్ట్గా నీతో వాడు నడుస్తున్నాడు అనే విషయమును మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, లేచి నీ పరుపు నువ్వే పుచ్చుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలను, సారోలను, కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తడుగు తిరిగిరి. అంటే నువ్వు చేసే క్రియలు, చాలామంది
నాకేమొస్తుందండి? నిజమే, మనకేమి రాకపోయినా కానీ కొన్ని క్రియలు మనం చేయగలిగి ఉండాలి. ఎలా చేస్తాం అంటే ఇక్కడ మరియు యుక్తలో తబిత అను ఒక శిష్యురాలు ఉండును. ఇక్కడ తబిత తబిత అని ఒక శిష్యురాలు, యుక్తలో తబిత అని ఒక శిష్యురాలు ఉన్నది. ఆమె ఆమె ఆ సాంత్రమున దుఃఖ అని పేరు. ఆమె సక్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, తబిత అనే ఒక స్త్రీ దేవుని ఎడల కనిపెట్టి ప్రార్థన చేసే స్త్రీగా ఉంది. దైవజనుడు దేవదేవుడు ఆ పేరుని ఇక్కడ ఎందుకు రాశాడంటే, ఆ స్త్రీ దేవుని ఎడల ఎలా కనిపెట్టుకుని పరిచయం చేస్తుందంటే, దేవుడు వినేవాడు, ఆలకించేవాడు, మాట్లాడేవాడు, వెంబడించేవాడు, పరీక్షించేవాడు, నేను కనిపెడుతున్నానని నన్ను దీవించే నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదని ఆ కవిత అనే ఆ కుమార్తె మరి గమనించి కనిపెట్టి పరిచర్యల కొరకు, సేవకుల కొరకు, ప్రార్థన, దేవుని కొరకు, రక్షణ కొరకు, అనేకలు రక్షించాలని, అనేకల రక్షణలోకి రావాలని ఆమె ప్రార్థన చేస్తుందని ఇక్కడ కనబడుతుంది. అయితే ఆమె దాని కాయిలా పడి చనిపోగా వారు శవము కలిగి మేడగదిలో పరుండబెట్టెను. లొద్ద యొక్తేక అందుచేత ఇక్కడ లొద్ద దగ్గరున్న చేత అక్కడ పేతురు ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని ఇద్దరు మనుషులను, అంటే స్పీడ్గా వేటగా త్వరగా రమ్మని ఇద్దరు మనుషుల్ని ఈ స్త్రీ కవిత అనే స్త్రీ పంపించినట్లుగా కనబడుతుంది. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. వెధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దుఃఖ అంటే దృక్క అనే ఒక స్త్రీ, ఒక అతను కవిత దృక్క అనే ఆమె అక్కడ ఆమెతో వారితో కూడా ఎదవరాలందరూ చనిపోడని ఏడుస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి విషయం గమనించాలి. యేసు ప్రభు ఏ కార్యములు చేశారో తన శిష్యులు కూడా పేతురు, యోహాను, ఆంద్రియా, మరి మత్తలేయము వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యాలు చేశారు. షడ్రకు, మేషకు, అబేద్గోవులు వీరందరూ కూడా గొప్ప కార్యాలు ఎందుకు చేశారు? ఈ గొప్ప కార్యాలు అంటే దేవుని యందు నమ్మకముగా కనిపెట్టారు. నమ్మకం చాలా ముఖ్యమండి. నిన్నటి కాలంలో నమ్మకము, విశ్వాసము, భక్తి కొరకు, మొరపెట్టడం కొరకు మనం ఒక్కొక్క అంశముగా మీకు వివరిస్తున్నాను. ఈరోజు కనిపెట్టడం, నిన్నేమో ప్రియులారా మనం మొరపెట్టడం, ఈరోజు కనిపెట్టడం. దేవుడు ఎందుకు ఈ మాటలు మనకి ఇస్తున్నాడంటే లోకంలో ఎలాగుండాలి, ఎవరి కొరకు మనం కనిపెట్టాలి, మన కొరకు మనమే కనిపెట్టుకోవాలా, లేకపోతే మన కుటుంబం కొరకు కనిపెట్టుకోవాలా, లేకపోతే సమాజం కోసం కనిపెట్టాలా, మన చుట్టుపక్కల వారు కనిపెట్టాలి. ఇక్కడ ఈ కవిత అనే ఆమె, యుక్త అనే ఆమె కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక పనివారిగా మారారు. అక్కడ ఏమంటుంది అంటే ఆమె యుద్ధము అంటే అతను ఎదుట నిలిచి పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళ నూని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి, ఇక క్షమించాలండి ప్రియులరా, నీటిలో పడి చనిపోయింది అనుకుని మరి ఇంటిలో పెట్టి ఏడ్చుచున్న కవిత అని ఆమె నీటిలో పడి చనిపోయింది. నేను కవిత అని చెప్పాను. తిబిత అని ఒక పేరు ఉంది. ఆమె మాత్రం పేతురు గారిని తీసుకురావడం కనబడుతుంది ఇక్కడ. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి మరణమును సామాన్యముగా అర్ధంతరంగా మరణించుటకు దేవుడు ఒప్పుకోడు. సాతాను అనేక రకాలుగా మరణము కోరినా కానీ దేవుడు సంపూర్ణమైన ఆయన పని అయ్యే వరకు కూడా మరణం రాదు. చాలా రకాల వ్యాధులు వస్తాయి, కానీ వ్యాధులు నిన్ను పరీక్షించుటకు మాత్రమే. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలకాయ పోటు, ఆవేశం, గుండు జబ్బు, ఇలాగ అనేకమైన లేదు కుటుంబంలో శోధన అయినా కానీ ఈ స్త్రీ కవిత ఎలాగూ స్వస్థత పడిందంటే తన విశ్వాసములో అనేక మార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టింది. కాబట్టి దైవజనుడు పంపించి ఆమెను ఏం చేశాడు? లేవనెత్తగా కవిత అని పిలిచినప్పుడు ఆమె ఏమైంది? ఆమె చూచి లేచుండు కూర్చుండెను. అతడు ఆమెను చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులలో ఎదవరాణులు పిలిచి
ఇది చూడండి, ఇక పరిశుద్ధులను ఎదవరాండ్లు పిలిచి ఆమె సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎఫ్రాయిము అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచరే. గమనించాలి ప్రియులారా, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ దేశంలో, నీ ఇంట్లో ఎవరైనా ఒక ప్రార్థన పరులకు స్త్రీ ఉంటే ఆ ప్రార్థన విని మా ఇంట్లో వాళ్ళే కదా, మా గ్రామస్తులే కదా, మా ఊరస్తులే కదా, మా బంధుమిత్రులే కదా అని చిన్న చూపు చూస్తున్నావేమో. కానీ బయట వాళ్ళు వస్తే ఎంత విలువ ఇస్తామో ఇంట్లో వాళ్ళకి అంత విలువ కూడా ఎవరు చాలామంది. మాకు తెలుసులే, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా అక్క ప్రార్థన చేస్తే, మా చెల్లి అంత ప్రార్థన చేస్తే, ఎటకారంగా మాట్లాడే మనుషులారా, చిన్న చూపు చూచే మనుషులారా, నీ ఇంట్లో వజ్రాలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నట్టు ఉంటుంది నీ పరిస్థితి. తీరా వాళ్ళు ఈ లోకాన్ని నేను విడిచి దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువేంటో. దేవుడు నీ ఇంటిలో ధూపము అనగా దీపముకు నూనె వేస్తున్నారు వాళ్ళు. ఆ నూనె విలువ నువ్వు తెలుసుకోకపోతే అలా ఉన్నప్పుడు తర్వాత తెలుసుకుంటాక వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ నూనెలో బుడ్డులో నూనె ఆరిపోతుంది, నీళ్ళు చీకటి అవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ప్రార్థన ధూపము దీపము వెలిగించబడుతుందో, ప్రార్థనని ధూపము ప్రార్థనని దీపము వెలిగించబడుతుందో ఆ ఇంట్లో చూడండి ప్రతిదీ కూడా సూచక్రియలు దేవుడు చేస్తూ ఉంటాడు. నీ ఇంట్లో కానీ, నీ చుట్టుపక్కల కానీ, నీ చుట్టుపక్కల ఎక్కడ జరిగిన నీకు దేవుడు చూపిస్తాడు. సుమారు మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, ఒక 10 కిలోమీటర్ల సర్వంట్లో ఏమి జరిగిన దేవుడు నీకు చూపిస్తాడని భక్తులైన వారు. ఎందుకంటే మనం చాలా దూరం మన బంధుమిత్రులు ఉంటారు కదా, అక్కడక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే దేవుడు ఎందుకు ఈ క్రియ చేస్తున్నాడు పలానా చోట, అది నీకు జరుగుతున్నది ప్రతిదీ కూడా ఎందుకు చూపిస్తున్నాడంటే అక్కడ నీ ప్రార్థన, నీ విజ్ఞాపన అవసరం. అబ్బాయి ఏదో మా బంధుమిత్రులు పిలిచారు అలా జరిగింది, ఒక క్రియ మనకు యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే మంచి రూపంలో కనపడింది అనుకోండి, దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అక్కడ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆ స్థలంలో నీ ఉన్నా లేకపోయినా నీ ప్రార్థన కానీ అక్కడ ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీకు సూచక్రియగా దేవుడు నీకు చూపిస్తున్నాడు. నా ప్రియ కుమార్తె, కుమారుడా, ఇక్కడ ఈ కుమార్తెని ఇలాగ లేవనెత్తి దేవుడు సాక్షిగా నిలిపాడు పేతురు ద్వారా. పేతురు ఏమని ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు? నీకు నత్తి ప్రార్థనే, రాని ప్రార్థనే చెయ్యి, దేవుడు వింటాడు. ఒక కళ వచ్చింది, ప్రభా కళ ఎందుకు వచ్చింది, నాకెందుకు చూపించావు, నాకెందుకు కలుగుతుంది ఆ కళ, నాకెందుకు నేనే ప్రార్థన చేయలేను, దాని విలువ నాకు తెలియదు, అయినా నాకే చూపించావు. ఏ విలువ తెలియపోయినా ఏం చేయాలి తెలుసా? ఆ విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి శోధనలో పడినట్టు, ఒక్కొక్కసారి మంచి జరిగినట్లు, లేదా వినోదాలకు వెళ్ళినట్టుగా కనబడతాయి. కానీ మనం వెళ్ళి భోంచేసి వచ్చేటివే కాదు, అక్కడ దానికి వెళ్ళే ముందుగా దేవుడు కార్యమును చూపించినాడు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రియులారా, చిన్నదానికి కూద్దానికి కాద్దానికి ప్రార్థన అంటే ఎస్, ప్రతిసారి మంచినీళ్ళు ఎన్ని మార్లు తాగుతున్నావో అన్ని మార్లు ప్రార్థన చేయాలంట. రోజుకి ఎన్ని మార్లు మన గాలి తీసుకుని బయటకు వదులుతున్నామో అన్ని మార్లు స్తుతించాలంట. తెలుసా సంగతి మీకు? ప్రార్థన మన రోజుకి ఎన్ని మార్లు భోజనం చేస్తున్నామో అన్ని మార్లు. ఉదయకాలం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంకాలం స్నాక్స్ ఏదో తింటాం, మళ్ళీ సాయంకాలం భోజనం చేస్తాం. మినిమం 4 మార్లైనా ప్రార్థన అనేది మనం చేయాలి. అప్పుడే స్తుతి అంటారా, విజ్ఞాపన అంటారా, దేవా నీకు వందనాలు అనే మాట మనం ఆ మంచినీళ్ళు తాగినప్పుడల్లా చెప్పాలి ఖచ్చితంగా. అలాగే స్తుతి అనేది గాలి తీసుకున్నప్పుడు, నీ జ్ఞాపకం వచ్చినప్పుడు రోజుకి ఎన్ని మార్లు అయితే గాలి తీసుకుంటున్నావో, గాలి తీసుకోకుండా ఎలాగుంటామండి, దాన్ని ఎలా గ్రహించగలవండి? గ్రహించవచ్చు. మాట్లాడినప్పుడు మనిషి గాలి ఊపిరి తీసుకున్నప్పుడు అంటాడు, అది గాలి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగనే మనము ఎన్ని మార్లు జ్ఞాపం చేసుకుంటే అన్ని మార్లు. ఏదో పనికిరాని మనం అంటూ ఉంటాను, పనికిమాలి అనబోయి పనికిరాని కూడా మనం చూస్తుంటాం. దానికి మాత్రం సమయము ఎంత కాటేస్తో మనకు తెలియదు. కానీ దేవునిని స్తుతించుటకు, దేవునిని గణపరచుటకు, దేవునిని ఆరాధించుటకు మాత్రం సమయమును లెక్కిస్తా. గడియారం చూస్తా, ఇంకా అవ్వలేదు ఏంది అని అంటాం. ప్రియులారా, మనం వెళ్ళి ఏం చేస్తాం? ఏమి చేయం, గబగబా కానీ భోజనం చేస్తాం, కూర్చుంటాం, లేదా సెల్ ఫోన్లో మంచం మీద పడుకుని సెల్ ఫోన్ చూస్తాం.
ఇవాళ టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీకి అలవపడ్డారు. పూర్వకాలం అయితే ప్రార్థన చేసి భోంచేయటం, ఒక 5-10 నిమిషాలు మరి అందరితో మాట్లాడుకోవడం, అరుగు మీద కూర్చొని తర్వాత ప్రార్థన చేసుకుని మళ్ళీ నిద్ర ప్రార్థన. చూడండి, భోజనం కలిగిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మొదటేమో కుటుంబం, అందరూ కుటుంబ ప్రార్థన, ఎందుకంటే వారి ప్రయాణాల్లో దేవుడు తోడనడు, దేవుని స్తుతి. తర్వాత భోజనం ప్రార్థన, తర్వాత నిద్ర ప్రార్థన, నిద్ర కొరకు ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేసుకుంటున్నారు? అలాగా చేసుకుంటే మరి దావీదుతో పాటు మీరు పోటీ పడినట్టే. దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేశాడంట. మీరు నిజంగా ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా? 1. మరి టిఫిన్ చేసినాడో ప్రార్థన చేసుకున్నారా? 2. 3 భోంచేసినాడో ప్రార్థన చేసుకున్నారా? ఏమంటే 3. మరి 4 మధ్యాహ్నం స్నాక్సో చాయో టిఫినో తింటాం కదా ఏదోటి, అప్పుడు ప్రార్థన చేసుకున్నారా? 4. 5 మళ్ళీ సాయంకాలం భోంచేశారా? భోంచేసి అంటే సాయంకాలం మన కుటుంబ ప్రార్థన 5. 6 ప్రియులారా భోంచేసిన ప్రార్థన. 7 నిద్రించిన ప్రార్థన. 7 మార్లు కూడా 7 రకాలుగా ప్రార్థన చేయొచ్చు. 7 సార్లు ప్రత్యేకంగా కేటాయించక్కర్లేదు. నీకు సమయం ఉంది కదా, నువ్వేమి తిన్నా ప్రార్థన చేసుకోవాలి, ఏమి తాగినా ప్రార్థన చేసుకోవాలి. గాలి అంటావా, నీకు తెలియనప్పుడు స్తోత్రం అనుకోవచ్చు. ఆటోమేటిక్గా చాలామంది నాకు తెలియనప్పుడు కొత్త సేవలపై ఏంది అంతమానం స్తోత్రం స్తోత్రం ఏంటి వింత అనుకునేవాడిని. కానీ గురువులైన వారు బైబిల్ ఆ మాట చదువుతున్నప్పుడు స్తోత్రమని రాసే ముందంట వాళ్ళు స్నానం చేసి వచ్చి స్తోత్రం అని రాశారంట. అంటే బట్టలు విప్పి స్నానం చేసి వచ్చి మళ్ళీ వేరే బట్టలు కట్టుకుని అప్పుడు స్తోత్రము అని రాశారంట. అంటే ఎన్ని మార్లు బైబిల్లో స్తోత్రం అని ఉందో, ఎన్ని మార్లు దేవుని స్తుతించారో అన్ని మార్లు వాళ్ళు స్నానాలు చేసి పరిశుద్ధంగా రాసిన మాటలు ఈజీగా మనం చదివేస్తున్నాం. గమనించండి ప్రియులారా, పేతురు గారు ఏమి చేశాడు? కనిపెట్టిన వారికి దేవుడు ఆ యొక్క భక్తులను పంపిస్తూ ఉంటాడు, కార్యాలు చేస్తాడు. ఈరోజు నీవు కనిపెడుతున్నావా దేవుని సన్నిధిలో? ఖచ్చితంగా ప్రార్థన అనే ప్రతి విషయం కనిపెడుతున్నావా? లోకంలో చాలా వింతలు వినోదాలు కనపడుతున్నాయి, అన్నీ చూసినే మరలా చూసిన తనకు తీరదు. కానీ అదే అన్నీ నీవు నిద్దట్లోనే నా కుమారుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు, అవి ఎక్కడికి వెళ్ళైపోతున్నాడే అని ఒక్కొక్కసారి తెలియకుండానే అన్నీ సమకూర్చేస్తాడు దేవుడు. అంటే ఈ లోకంలో వినోదాలు ఎంత సుందరమైనది నువ్వు మనసులో అనుకున్నావు అవన్నీ కూడా ఒక కంచంలో చూడండి, పెళ్ళిళ్ళు మనకు జరుగుతుంటాయి. ఆంధ్రాలో అయితే కోస్తా వాళ్ళు అయితే పెళ్ళిళ్ళ మీద 100 ఐటెంలు పెడతారు. ఆకులు వాళ్ళు తినేదే లేదు, చేసేది లేదు, అయినా పెడతారు, మేము ఇన్ని పెట్టుకున్నామని చెప్పుకోవటానికి. అలాగనే దేవుడు సంపూర్ణమైన నీ కంచములకు వడ్డించినప్పుడు నీ ఎంత ఆనందపడతావు. అలాంటి ఆనందం దేవుడు అదే ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు అటువంటి కృపను నీకు ఇస్తాడు. అటువంటి ఆదరణలో నేను నడిపించే కృపను దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో పేతురు గారు, అలాగే ప్రభా మరి ఇదిగో తండ్రి ఎంతమంది ఎలాగో కనిపెట్టారో వారందరికీ మేలు చేశావు, అందరికీ గొప్పతనం. ఈనాడు ప్రభా ఈ సాయంకాల పూట మా ప్రియులు ఎందరైతే మాటలు వింటున్నారో, ఈ మాటలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ ఆదరణ దయచేయండి. ప్రార్థన ఈజీగా 7 మార్లు చేయవచ్చు ప్రభా. మేము వెంటనే మరి కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేసేస్తున్నాం, ప్రార్థన అనేది లెక్క లేకుండా చేస్తున్నాం ప్రభా. కాబట్టి నాయన మేము గ్రహించి అలాంటి ప్రార్థన చేసేగల కృపను మాకు అందించి బలపరచమని దేన దాసుడైన నేను చేర్చిన నా ప్రార్థన అంగీకరించండి. నా దేశంలో ఉన్న ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి వారు మా సహోదరులే. ఎక్కడొక చోట నాయన ప్రతి మనిషిలో నేను స్తుతించాలనే ఆశ నీకున్నది ప్రభా. నిజమే ప్రభా. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను యెహోవాని నా ఊపిరినంత వరకు, ఊపిరి పోయినా నా ఆత్మ కూడా దేవుని స్తుతించాలని తీర్మానం కలిగిన వాడు ప్రభా. అవును, శరీరం ఉన్నంత కాలం దేవునిని గణపరిచాడు, స్తుతించాడు, స్తుతి గురించి వివరించాడు. మరణించిన తర్వాత తన దేహాన్ని విడిచిన తర్వాత తన ఆత్మను కూడా నీవు దేవుని సన్నిధిలో స్తుతి చేయాలని శరీరం ఉన్నప్పుడే ఆత్మకు ఆజ్ఞాపించాడు. అంత ముందు చూపు కలిగిన వ్యక్తి అపోస్తుడైన పౌలు ప్రభా. మేము కూడా అటువంటి తలంపులు కలిగి ఉన్నామా? మేము కూడా అటువంటి ఆలోచనలతో ఉన్నామా? మేము కూడా అటువంటి క్రియలతో ఉంటే అటువంటి క్రియలు ఉండగల కృపను నా దేశానికి, నా దేశ ప్రజలకు తండ్రి, ఆయా పనులు, ఆయా ప్రయాణములు, ఆయా ఉద్యోగాలు చేర్చున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి.
మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, అనే తండ్రి గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్న వారందరిని బట్టి నీకు వందనాలు. నీటి మీద, నేల మీద ప్రయాణములు చేయుచున్న వారు, పనులు చేయుచున్న వారు తండ్రి, ఆయా ప్రాంతంలో ఆయా మరి పనుల మీద వ్యాపారములు చేయుచున్న వారందరికీ నీవే తోడుగా ఉండి నువ్వు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, మా స్థితిగతులు మేము కనిపెట్టి నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపదాయిచ్చమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మౌనుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే విజయం, అపాదిలం ప్రవేశరత్నమే విజయం, అపాదిలం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదిగంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.